వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే చాలా కీలక నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత జగన్ గారి వ్యతిరేక క్యాంపులో చేరి ఏవో కేసులు జగన్ మీద పెట్టే విధంగా ఏదో సహకారం అందించి ఇటువంటి ప్రయత్నాలు చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆయన జరిపిన రహస్య సమావేశాలు సిఐడి విచారణకు ముందు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత అరే ఇంత నమ్మకంగా ఇంతగా బాధ్యతలు ఇస్తే ఇంతగా అవకాశాలు ఇచ్చి ఎదిగేటట్లు ఛాన్స్ ఇస్తే ఎదిగేటట్లు చేస్తే ఏ విధంగా ఈ విధంగా ఏ విధంగా ఇలా చేస్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవెన్ జగన్ను వ్యతిరేకించే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉండి అక్కడ ఉండి చేశారు, ఇటువంటి వాళ్ళు రేపు ఇంకెక్కడికైనా పోయి చేస్తారు కదా అని చెప్పి అటువంటి చర్చ డెఫినెట్లీ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక బ్యాచ్ ఉంటారు, వీళ్ళు ఇదో రకం, వీళ్ళేమంటారు వైసీపీలోనే ఉంటారు ఈ బ్యాచ్, వీళ్ళేమంటారు జగన్ స్వయం కృపారాధం, జగన్ ఇటువంటి వాళ్ళని నమ్ముతాడు, జగన్ ఎవరిని నమ్మాలో తెలియదు, జగన్ ఎవరికి అవకాశం వేయాలో తెలియదు, జగన్కి ఇలా జరగాల్సిందే. ఇది ఒక బాపతు. అసలు బేసిక్గా మనం ఇటువంటి వాళ్ళని చూసామంటే ఏ పార్టీలో ఉన్నా ఇటువంటి సెక్షన్ని మనం చూసామనుకోండి, అసలు వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళకి ఏం కావాలి, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎగ్జాక్ట్లీ అన్న విషయం కూడా మనకు క్లారిటీ రాదు. ఎందుకని ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీతో దశాబ్దాలుగా అనుబంధం ఉంది. సో అవకాశాలు ఇచ్చుకుంటూ ఉంటే ఎఫిషియెంట్గా ఆయన పరిధిలో ఆయన పనిచేసుకుంటూ వచ్చారేమో. మరి విజయసాయి రెడ్డి గారు ఇలా చేస్తారు అని చెప్పి ఈ విధంగా ప్రలోభాలకో లేకుంటే ఈ విధంగా ఏదో లొంగిపోతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఈ విధంగా లొంగిపోయి జగన్ వ్యతిరేక క్యాంపులో చేరిన విజయసాయి రెడ్డికి అవకాశం ఇచ్చారు అని జగన్ ఇలా కావాల్సిందే, జగన్ ఇంతే, అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడని చెప్పి నిందిస్తారు. దశాబ్దాల నుండి వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కష్టాలు నష్టాలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెంబడే ఉన్నారు. జగన్ గారు చెప్పినవి ఆయన ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. జగన్ కుటుంబంతో దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇప్పటికీ జగన్తో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదిగో జగన్ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడు, ఇటువంటి వాళ్ళని నమ్ముతాడు అని చెప్పి అప్పుడు జగన్ను తిడతారు. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు పార్టీ మారిపోతే ఇక్కడ జగన్నే తిడతారు. ఇదొక రకం. బేసిక్గా ఏ పార్టీలో అయినా కూడా కొన్ని వాళ్ళకు ఒక వ్యూహకర్తలు, వ్యూహాత్మక టీం అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు. అందులో ఆ పార్టీని ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీని నడిపే వ్యక్తులు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరికైతే నమ్మశక్యంగా ఉంటారో వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఏ పార్టీలైనా ఉండేది. వాళ్ళు ఏ ప్రలోభాలకు లొంగిపోయో మరొకటో చేసి పదవుల కోసమో, ప్రలోభాల కోసమో, డబ్బుల కోసమో, లేకుంటే ఆస్తుల కోసమో, దేనికోసమో లొంగిపోతే ఇక్కడ జగన్ ఏ విధంగా స్వయం కృపరాధం, పొలిటికల్గా ఏమైనా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదు అని కూడా స్వయం కృపరాధం. ఎవరికో మెరుపుతీగలు లాంటి వాళ్ళకు కీలక బాధ్యతలు ఇచ్చేశారు అంటే డెఫినెట్లీ క్వశ్చన్ చేయొచ్చాము. ఆ పార్టీ క్యాడర్ అయినా దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న వాళ్ళు ఆయన వ్యూహాత్మక బృందంలో భాగస్వాములు అయితే చివరికి వాళ్ళు ఒక రకమైన వెన్నుపోటు ఆయనకు పొడిస్తే పొడిచిన వాళ్ళని అనాలి, కానీ పొడిపించుకున్న వాళ్ళంటే ఇప్పుడు ఏం చేస్తాం? బాహుబలికి కట్టప్ప వెన్నుపోటు పొడిస్తే బాహుబలి నమ్మాడు. నిందించాల్సింది కట్టప్పను. ఇక్కడ ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళని నిందించాలి, కానీ పొడిపించుకొని ఇప్పుడు రామారావు గారికి ఎవరైనా వెన్నుపోటు పొడిచారు అనుకోండి, ఆ రామారావుకి ఇట్లే జరగాల్సిందిలే అని చెప్పి అనలేరు కదా. ఎందుకంటే నమ్ముతారు. నమ్మిన వాళ్ళు ఈ విధంగా చేస్తే అటువంటి వాళ్ళ గురించి చర్చ జరగాలి, కానీ జగన్ గారి గురించి జగన్కి ఎట్లా కావాలి, జగన్కి ఎట్లా కావాలి. ఈ వైసీపీ పార్టీలు ఇదో రకం. బేసిక్గా మనకు ఏ పార్టీలో ఉన్న ఇటువంటి సెక్షన్కి ఎగ్జాక్ట్గా ఏం కావాలో మనం అంచనా వేయలేం. వాళ్ళకు తెలియదు ఏం కావాలో, ఏదో అట్లా కూలుకుంటూ ఉంటారు.